రాష్ట్రంలో మాఫియాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రకృతి సంపదను డబ్బు కోసం పాడు చేస్తున్నారు. అన్ని మాఫియాలు అయిపోయాయి. ఇప్పుడు మత్స్య మాఫియా కృష్ణానది తీరంలో చెలరేగిపోతుంది. నిషేధిత అలివి వలలు విసిరి పిల్ల దశలోనే చిదిమేస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి జాలను రప్పించి మరీ మత్స్యకారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వేట సజావుగా సాగేందుకు మత్స్య, పోలీస్, రెవెన్యూ, రాజకీయ నాయకుల్ని మచ్చిక చేసుకుంటున్నారు. అడ్డు వచ్చిన కూలీలను ప్రాణాలు కూడా తీస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇలానే జరిగితే మత్స్యకారులకు జీవనోపాధి పరిస్థితి ఏంటి? కృష్ణానదిలో నిషేధిత అలివి వలలతో చేపల వేట యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణానది బ్యాక్ వాటర్ తగ్గే కొద్దీ ఫిషింగ్ మాఫియా విజృంభిస్తోంది. సహా కృష్ణానదిలో ఉన్న మత్స్య సంపద మొత్తాన్ని దోచుకుంటూ కోట్లు కొల్లగొడుతున్నారు. దోమతెర కంటే సన్నని రంధ్రాలు ఉన్న వలలు వాడటం వల్ల కృష్ణమ్మ ఒడిలోని చిన్న చేప పిల్లలు సైతం అందులో పడిపోతున్నాయి. గుడ్లను కూడా ఈ వలలతో లాగేస్తుండటంతో మత్స్య సంపద తగ్గిపోతోంది. పగలు రాత్రి అని తేడా లేకుండా నదీ గర్భం నుంచి టన్నుల కొద్దీ చేపలను వెలికి తీస్తున్నారు. నదులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే మత్స్య మాఫియాతో చేతులు కలిపి చేప పిల్లల సంపదను కొల్లగొడుతున్నారు. ఇది ఒకచోట మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ఇదే పరిస్థితి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని కృష్ణానదీ తీరం మత్స్య మాఫియా ఆగడాలకు అడ్డాగా మారింది. కృష్ణా తీరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్న మాఫియా నిషేధిత అలివి వలలతో చేపల వేట సాగిస్తూ సొమ్ము చేసుకుంటుంది. నదీ తీరం వెంబడి ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నిషేధిత వలలతో మత్స్య సంపదకు గండి కొడుతున్నాయి. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కొవ్వూరు, కర్నూలు, నంద్యాల ప్రాంతాలకు చెందిన మత్స్య మాఫియా ఈ ఆగడాలకు పాల్పడుతుంది. ఏపీలోని కపిలేశ్వరం, సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, జానాలగూడెం, బలపాలతిప్పు, నెహ్రూనగర్, ఇక తెలంగాణలోని పెంటవెల్లి, కొల్లాపూర్, సోమశిల, మంచాలకట్ట, అమరగిరి, మల్లేశ్వరం, జటప్రోలు, ఇంగంపల్లి తండా, కొప్పునూరు, పల్లెపాడు, అయ్యవారిపల్లె, కాలూరు, నెల్లూరు, చిన్నమారు ప్రాంతాల్లోని కృష్ణా తీరం వెంట దాదాపు 100 ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నిషేధిత అలివి వలలతో చేపల వేట సాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విశాఖపట్నం కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతం నుంచి కూడా అంటే రైతు పేరుతో తొలకొచ్చుకుంటున్నారు. కాబట్టి అలివి వేసి కూడా చిన్న గుడి చేప నుంచి కూడా పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మత్స్య కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు. ఉపాధి కోల్పోయే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది చిన్నగా బతున్నాయి. కాబట్టి వాళ్ళపైన కూడా వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి కాబట్టి చెప్తున్నాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి దళారులు, ఎందుకంటే అధికార పార్టీ చెందిన నాయకులు కూడా దళాలు తొలకొచ్చుకొని కూడా చేపను అలివి వేసి కూడా చిన్న గుడి చేప నుంచి కూడా పట్టుకొని తీస్తున్నారు. కాబట్టి వారిపైన చర్య తీసుకోవాలి. అయితే ఈ వేట ఇప్పుడు స్టార్ట్ అయిందంటే కాదు, 20 ఏళ్లకు పైగా ఈ తంతు నడుస్తోంది. ఈ దందాలో అధికారుల పాత్ర కూడా లేకపోలేదనే సందేహాలు కూడా ఉన్నాయి. అటవీ శాఖతో పాటు పోలీస్ శాఖ, మత్స్యశాఖతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ తంతు తర్వాతే చేపల వేట సాగిస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉండేలా ఆయా శాఖల అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెట్టుకుంటారు. చిన్న చేపలను టన్నుల కొద్దీ నది నుంచి బయటకు తీసి వాటిని ఎండబెట్టి లారీలతో తరలిస్తున్నారు. అంతటితో ఈ మాఫియా ఆగడం లేదు. మాట వినని అమాయక కూలీలను భయపెడుతున్నారు. కొందరి ప్రాణాలను కూడా తీశారు. ఇలా ఏడాదికి 4-5 జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయంటే మాఫియా దుశ్చర్యలను అర్థం చేసుకోవచ్చు. సంపద సంబంధించి ఈరోజు మరి ఇంత జరుగుతూ ఉన్నా కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ, మత్స్య సంపద డైరెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిఎఫ్ఓలు కానీ మరి ఎవరు కూడా దానిపైన ఏమాత్రం కూడా పరిస్థితి దాకా ఈరోజు మనకు కనపడే పరిస్థితి లేదు, కనపడతా ఉంది. మరి వాస్తవంగా ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారు? నీళ్లు పోయిన తర్వాత చేప చనిపోతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇది వాస్తవం కాదు. కేవలం ఆ సన్నపిల్ల దాన్ని ఈరోజు తీసుకొచ్చి మొత్తం కూడా అలివి ద్వారా సంపదను మొత్తం కూడా నాశనం చేసే పరిస్థితి. రాబోయే కాలంలో మత్స్య సంపద లేకుండా మరి ఉత్పత్తి లేని పరిస్థితి. ఈ దందా కోసం నిరాశ్రయులైన వారిని టార్గెట్గా చేసుకుని వేట సాగిస్తోంది మత్స్య మాఫియా. స్థానికులైతే విషయం బయటపడుతుందని, డబ్బులు కూడా వెంటనే ఇవ్వాల్సి ఉంటుందని పక్క రాష్ట్రాల నుంచి కూలీలను తెస్తున్నారు. పని కల్పించి 3 పూటలా భోజనం పెట్టి నెలకు 12,000 నుంచి 15,000 ఇస్తామని నమ్మబలికి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన అమాయకులతో నెలల తరబడి వెట్టి చాకిరీ చేయిస్తారు. ఎదురు తిరిగితే అంతే సంగతులు. ఎదురు తిరిగినా అక్కడి నుంచి చెప్పకుండా పారిపోవాలని చూసినా వారిని గుర్తించి చంపేసి కృష్ణానదిలో పడేస్తారు.
అలా ప్రతి ఏడాది 4-5 జీవితాలు గాల్లో కలిసిపోవడం పరిపాటిగా మారింది. తాజాగా సంగమేశ్వరం సమీపంలోని ఓ వ్యక్తిని చంపి నదిలో పడేగా ఆ శవం నది ఒడ్డుకు కొట్టుకొచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న మత్స్యకారులకు జీవితాలను ప్రశ్నార్థకంగా చేస్తున్న మాఫియాపై ఇంతవరకు చర్యలు లేవు. చివరికి అమాయకుల ప్రాణాలు తీస్తున్న వారిపై చర్యలు శూన్యం. నది ఒడ్డున శవాలు కనిపించినప్పుడు హడావిడి చేస్తారు తప్ప ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలా లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఈ మాఫియాకు అడ్డు